నిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకుని దళారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ అటు ఉద్యోగాలు ఇప్పించక ఇటు డబ్బులు తిరిగి ఇవ్వక నరకం చూపిస్తున్నారు కొందరు బడాకేటుగాళ్లు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏజెన్సీల రూపంలో లక్షలు వసూలు చేస్తున్నారు. చివరికి ఉద్యోగాల కోసం ఎదురు చూసి విసిగిపోయి మోసపోయామంటూ రోడ్డెక్కిన ఘటన తాజాగా కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నిరుద్యోగుల మోసంతో కరీంనగర్ ఉలిక్కిపడింది. నగరంలో గాంధీ చౌరస్తా వద్ద ఇండో అరబ్ అనే కన్సల్టెన్సీ పేరుతో విలాసాగరం తిరుపతి, మహ్మద్ ఇతియాజ్ అలీలు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ ఎత్తున డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం చేశారు. దీంతో నమ్మిన నిరుద్యోగులు కన్సల్టెన్సీకి పోటెత్తారు. ఉద్యోగం ఊరికే రాదంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డిపాజిట్ చేయాలని కండిషన్తో మొదలు పెట్టారు నయా మోసం. ఉద్యోగం వస్తే చాలని నమ్మి సుమారు 200 మంది నిరుద్యోగులు 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు భారీగా డబ్బులు వసూలు చేశారు. అంతటితో ఆగకుండా నిరుద్యోగులకు రసీదులు, బాండ్ పేపర్లు ఇచ్చి మరీ ఉద్యోగం గ్యారంటీ అనే విధంగా నమ్మబలికారు. ఏండ్లు గడుస్తున్నా ఉద్యోగం సంగతేమో కానీ ఇచ్చిన పైసలు ఇవ్వమని ఒత్తిడి తెచ్చారు. దీంతో చేసేదేమి లేక కన్సల్టెన్సీ నిర్వాహకుడు సుమారు 40 మందిపై ఐపీ పెట్టి ఉడాయించాడు. మిగతా నిరుద్యోగులు కూడా చేసేదేమి లేక కన్సల్టెన్సీ నిర్వాహకుడి ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కాగా కొందరు ఇండో అరబ్ కన్సల్టెన్సీ మోసంపై కరీంనగర్ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అటు ఉద్యోగం లేక ఇటు చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నామంటూ తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. నా పేరు షేక్ ముస్తఫా. మా బాబులిద్దరిని యూరోప్ దేశం పంపిస్తానని మినాజ్ అలీ దగ్గరికి వచ్చినాము 2 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ ఆయన ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఒక్క రూపాయి వేయలేడు, మరి విదేశాలకు పంపలేడు, మా డబ్బులు మాకు వాపసు ఇవ్వలేడు. కావున మాపై దయతలిచి సార్ మీరు డబ్బులు ఇప్పగలని మా ప్రార్థన. మాలాగా చాలా మంది ఉన్నారు సార్, దాదాపు 100 మంది వరకు ఉన్నారు. కొందరు వచ్చిండ్రు, కొందరు రాలేరు, కొందరు ప్రాబ్లంల బట్టి వాళ్ళు రాలేకపోయినారు. వచ్చిన వాళ్ళం కొందరం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము. కలెక్టర్ గారిని కలవాలని అనుకుంటున్నాము. వాట్సాప్లో మనం ఫోన్పేలో పంపినాము, నెట్ క్యాష్ ఇచ్చినాము. ఆయన రాసిచ్చిన అగ్రిమెంట్ పేపర్ ఉంది. వాట్సాప్ ఫోన్పే ద్వారా మేము పంపినాయి రసీదులు ఉన్నాయి మా దగ్గర, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఒక్కొక్కరు ముగ్గురు 3 లక్షలు అంటే 9 లక్షల రూపాయలు మా అయ్యే ఉన్నాయి. 2 బాబులు, మా బాబు చుట్టం బాబు, ముగ్గురి కలిపి 9 లక్షల రూపాయలు మేము బయట అప్పుకు తీసుకొచ్చుకున్నాం సార్. 2-3 రూపాయల వడ్డీ చొప్పున తీసుకొచ్చుకున్నాము. వాళ్ళు వచ్చి మాకు పరేషాన్ చేస్తుండ్రు. వాళ్లకు డబ్బులు కట్టలేక ఇటు విదేశాలకు మా అబ్బాయిలను పంపలేక సతమతమవుతున్నాం. చాలా ఇబ్బందులు మాకు దయతలచి మాకు డబ్బులు ఇప్పించాలని. కలుసలేడు మాకు 2 సంవత్సరాల నుంచి ఎటున్నాడో మాకు తెలియదు. ఫోన్ లిఫ్ట్ చేయడు ఒకటి. మళ్ళీ పోలీస్ స్టేషన్లలో కూడా మేము ఫిర్యాదు చేసినాము. అక్కడి నుంచి కూడా ఇప్పుడు దాకా ఏం లేదు. ఇక్కడ సిపి సార్, కరీంనగర్ సిపి సార్ గారికి కూడా 17/12/2024 కూడా కంప్లైంట్ చేసినాము. ఇప్పటి వరకు వాళ్ళు కూడా మాకు ఎలాంటి సాయం చేయలేరు. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ మేడం గారి దగ్గర రావడం జరిగింది. మాపై దయతలిచి, మా పేదవాళ్ళ మీద దయతలిచి మా అందరికీ న్యాయం చేయాలని మేము కోరుచున్నాము సార్. ముగ్గురి కలిపి 9 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చినాము. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన ఇప్పటి వరకు కలుస్తలేడు, ఫోన్ లిఫ్ట్ చేయలేడు. ఆయన అండర్ గ్రౌండ్లో ఎటు దాగున్నాడో మాకు తెలియదు. ఆయన ఒకవేళ కలిస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కానీ మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రావాలా పోవాలా పరేషాన్లో ఉన్నాం సార్. చాలా ఇబ్బందులు ఉన్నాం మేము. ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది, మా బాబులకు షాపింగ్ చేయడానికి కూడా డబ్బులు లేకుండా ఇంత అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మేము. పోవడానికి ఆయన మాతో అగ్రిమెంట్ రాపించుకున్నారు 2022లో 27/10/2022లో అగ్రిమెంట్ రాపించున్నారు. ఇది మన అగ్రిమెంట్ క్యాష్ మనీ అగ్రిమెంట్ రాపించున్నారు. ఇది అగ్రిమెంట్ పేపర్. ఇది 1 lakh అడ్వాన్స్ ఇచ్చిన. 1 lakh అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే మళ్ళీ ఆఫర్ లెటర్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అన్నారు. కానీ ఆఫర్ లెటర్ తర్వాత మళ్ళీ పేమెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1 lakh కట్టినాం. నెక్స్ట్ అటెండ్మెంట్ 2 lakhs కట్టినాం. అండ్ టోటల్ వచ్చేసి 2 lakhs అయిపోయింది. 2 lakhs అయిపోయిన తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళీ 1 వారం తర్వాత ఫోన్ చేసింది. కానీ 1 వారం తర్వాత ఫోన్ చేసి 26 అక్టోబరు 2022 నాడు ఏజెంట్ మినాజ్ అలీ కరీంనగర్ అతని దగ్గర మేము వచ్చిన సెర్బియా పంపిస్తానని మాకు ఫోన్ చేసిండు. అంతకుముందే మేము వచ్చి పాస్పోర్ట్ ఇష్యూ అయినాము. తర్వాత ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మేము వచ్చిన వాళ్ళకి 40,000 కట్టాలని మొత్తం సెర్బియా పోవడానికి 2,80,000 అన్నాడు.
కానీ 40,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఐపీ వచ్చినాక మళ్ళీ మొత్తం ఇవన్నీ అని 40,000 తీసుకున్నాడు. 40,000 తీసుకున్న తర్వాత ఒక 4 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు సెర్బియా పోవడానికి ప్రాబ్లం అవుతుంది, కొన్ని రోజులు ఆగండి అనే వాళ్ళు మేము ఆగిన వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఎన్నాడు 8/7/2023 నాడు ఫోన్ చేసి ఇట్లా ఆర్మేనియా ఉన్నాయి వీసా, మరి పోవాలంటే మీరు రండి అనే వాళ్ళు మేము మళ్ళీ కరీంనగర్ మళ్ళీ వచ్చి అగ్రిమెంట్ డబ్బులు అడిగాను. దీనికి అది 2,80,000 అయితే దీనికి 3,25,000 అన్న వాళ్ళే, అవి 40,000 ఆల్రెడీ మాకు వీసా అప్లై చేసి వీసా ఇచ్చిండు, ఆర్మేనియా వీసా 3 నెలలు. అయితే 8/7/2023 1,50,000 ఆల్రెడీ అమౌంట్ ఇచ్చిన, మాకు వీసా ఇచ్చిండు ఆల్రెడీ. మీరు ఒక 4-5 రోజులు అయితే ఓడే ఉంటుంది, డబ్బులు కట్టండి అన్న వాళ్ళు మేము ₹1,00,000 ఏమో చేతికి ఇచ్చినాము, 1,50,000 ఫోన్పే చేసినాము. తర్వాత ఇక మీరు ఓడే అని ఇంటికి వెళ్ళమన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేస్తా అప్పుడు రండి అని అన్నాడు. నుండి ఒకసారి ఫోన్ చేసి పోతే మీరు ఓడే అన్నాడు. కలాస్ మళ్ళీ మేము వెళ్ళిన వాళ్ళు కన్ఫైన్ వాళ్ళు చెప్తా అన్నాడు. కన్ఫైన్ వాళ్ళు చెప్పలే ఏం లేదు. ఇక ఆయన మళ్ళీ మాకు దొరుకుతాను లేడు. ఆల్రెడీ నేను 2-3 సార్లు అలా ఇంటికి. నా పేరు షేక్ ముస్తఫా. మా బాబులిద్దరిని యూరోప్ దేశం పంపిస్తానని మినాజ్ అలీ దగ్గరికి వచ్చినాము 2 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ ఆయన ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ₹1 వేయలేడు, మరి విదేశాలకు పంపలేడు, మా డబ్బులు మాకు వాపసు ఇవ్వలేడు. కావున మాపై దయతలచి సార్ మీరు డబ్బులు ఇప్పగలని మా ప్రార్థన. మాలాగా చాలా మంది ఉన్నారు సార్, దాదాపు 100 మంది వరకు ఉన్నారు. కొందరు వచ్చిండ్రు, కొందరు రాలేరు, కొందరు ప్రాబ్లం బట్టి వాళ్ళు రాలేకపోయినారు. వచ్చిన వాళ్ళం కొందరం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము. కలెక్టర్ గారిని కలవాలని అనుకుంటున్నాము. వాట్సాప్లో మనం ఫోన్పేలో పంపినాము, నెట్ క్యాష్ ఇచ్చినాము, ఆయన రాసిచ్చిన అగ్రిమెంట్ పేపర్ ఉంది. వాట్సాప్ ఫోన్పే ద్వారా మేము పంపినాయి రసీదులు ఉన్నాయి మా దగ్గర, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఒక్కొక్కరు 3 లక్షలు అంటే 9 లక్షల రూపాయలు మా అయ్యే ఉన్నాయి. 2 బాబులు, మా బాబు చుట్టం బాబు, ముగ్గురి కలిపి 9 లక్షల రూపాయలు మేము బయట అప్పుకు తీసుకొచ్చుకున్నాం సార్. 2-3 రూపాయల వడ్డీ చొప్పున తీసుకొచ్చుకున్నాము. వాళ్ళు వచ్చి మాకు పరేషాన్ చేస్తుండ్రు. వాళ్లకు డబ్బులు కట్టలేక ఇటు విదేశాలకు మా అబ్బాయిలను పంపలేక సతమతం అవుతున్నాం. చాలా ఇబ్బందులు మాకు దయతలచి మాకు డబ్బులు ఇప్పించాలని. కలుసలేడు మాకు 2 సంవత్సరాల నుంచి ఎటున్నాడో మాకు తెలియదు. ఫోన్ లిఫ్ట్ చేయడు ఒకటి. మళ్ళీ మా పోలీస్ స్టేషన్లలో కూడా మేము ఫిర్యాదు చేసినాము. అక్కడి నుంచి కూడా ఇప్పుడు దాకా ఏం లేదు. ఇక్కడ సిపి సార్, కరీంనగర్ సిపి సార్ గారికి కూడా 17/12/2024 కూడా కంప్లైంట్ చేసినాము. ఇప్పటి వరకు వాళ్ళు కూడా మాకు ఎలాంటి సాయం చేయలేరు. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ మేడం గారి దగ్గర రావాలని జరిగింది. మాపై దయతలిచి, మా పేదవాళ్ళ మీద దయతలిచి మా అందరికీ న్యాయం చేయాలని మేము కోరుచున్నాము సార్. ముగ్గురి కలిపి 9 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చినాము. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన ఇప్పటి వరకు కలుస్తలేడు, ఫోన్ లిఫ్ట్ చేయలేడు. ఆయన అండర్ గ్రౌండ్లో ఎటు దాగున్నాడో మాకు తెలియదు. ఆయన ఒకవేళ కలిస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కానీ మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రావాలా పోవాలా పరేషాన్లో ఉన్నాం సార్. చాలా ఇబ్బందులు ఉన్నాం మేము. ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది, మా బాబులకు షాపింగ్ చేయడానికి కూడా డబ్బులు లేకుండా ఇంత అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మేము. పోవడానికి ఆయన మాతో అగ్రిమెంట్ రాపించుకున్నారు 2022లో 27/10/2022 అగ్రిమెంట్ రాపించినారు. ఇది మన అగ్రిమెంట్ క్యాష్ మనీ అగ్రిమెంట్ రాపించినారు. ఇది అగ్రిమెంట్ పేపర్. ఇది 1 lakh అడ్వాన్స్ ఇచ్చిన. 1 lakh అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే మళ్ళీ ఆఫర్ లెటర్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అన్నారు. కానీ ఆఫర్ లెటర్ తర్వాత మళ్ళా పేమెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1 lakh కట్టినాం. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 2 lakhs కట్టినాం. అండ్ టోటల్ వచ్చేసి 2 lakhs అయిపోయింది. 2 lakhs అయిపోయిన తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత ఫోన్ చేసింది. కానీ ఒక వారం తర్వాత ఫోన్ చేసి 26 అక్టోబరు 2022 నాడు ఏజెంట్ మినాజ్ అలీ కరీంనగర్, అతని దగ్గర మేము వచ్చిన సెర్బియా పంపిస్తానని మాకు ఫోన్ చేసిండు. అంతకుముందే మేము వచ్చి పాస్పోర్ట్ ఇష్యూ అయినాము. తర్వాత ఫోన్ చేసిండు.
ఫోన్ చేస్తే మేము వచ్చిన వాళ్ళే ఇలా 40,000 కట్టాలన్న వాళ్ళు మొత్తం సెర్బియా పోవడానికి 2,80,000 అన్నాడు. కానీ 40,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఐపీ వచ్చినాక మళ్ళీ మొత్తం ఇవన్నీ అని 40,000 తీసుకున్నాడు. 40,000 తీసుకున్న తర్వాత ఒక 4 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు సెర్బియా పోవడానికి ప్రాబ్లం అవుతుంది, కొన్ని రోజులు ఆగండి అనే వాళ్ళు మేము ఆగిన వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి ఎన్నాడు 8/7/2023 నాడు ఫోన్ చేసి ఇట్లా ఆర్మేనియా ఉన్నాయి వీసా, మరి పోవాలంటే మీరు రండి అనే వాళ్ళు మేము మళ్ళీ కరీంనగర్ మళ్ళీ వచ్చి అగ్రిమెంట్ డబ్బులు అడిగాను. దీనికి అది 2,80,000 అయితే దీనికి 3,25,000 అన్న వాళ్ళే, అవి 40,000 ఆల్రెడీ మాకు వీసా అప్లై చేసి వీసా ఇచ్చిండు, ఆర్మేనియా వీసా 3 నెలలు. అయితే 8/7/2023 1,50,000 ఆల్రెడీ అమౌంట్ ఇచ్చిన, మాకు వీసా ఇచ్చిండు ఆల్రెడీ. మీరు ఒక 4-5 రోజులు అయితే ఓడే ఉంటుంది, డబ్బులు కట్టండి అన్న వాళ్ళు మేము ₹1,00,000 ఏమో చేతికి ఇచ్చినాము, 1,50,000 ఫోన్పే చేసినాము. తర్వాత ఇక మీరు ఓడే అని ఇంటికి వెళ్ళమన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేస్తా అప్పుడు రండి అని అన్నాడు. నుండి ఒకసారి ఫోన్ చేసి పోతే మీరు ఓడే అన్నాడు. కలాస్ మళ్ళీ మేము వెళ్ళిన వాళ్ళు కన్ఫైన్ వాళ్ళు చెప్తా అన్నాడు. కన్ఫైన్ వాళ్ళు చెప్పలే ఏం లేదు. ఇక ఆయన మళ్ళీ మాకు దొరుకుతాం లేడు. ఆల్రెడీ నేను 2-3 సార్లు అలా ఇంటికి అయినాము, అవేనాము, ఎక్కడ అసలు నేనే లేడు. మరి మేము ఏం చేస్తాం మాకు అర్థమైతే లేదు. మొత్తం ₹2,20,000 ఆయనకు డబ్బులు ఇచ్చినాము. అప్పటి నుండి ఇక దొరుకుతలేడు. దాదాపు సంవత్సరమే ఆయన కోసం తిరగబట్టి అసలే దొరుకుతలేడు. ఈ వరకు మన సిపి సార్ దగ్గర అప్లికేషన్స్ పెట్టుకున్నాము, గవర్నమెంట్స్తో మాకు ఏం హెల్ప్ చేస్తలేదు. ఆల్రెడీ డబ్బులన్నీ మొత్తం ఇంట్రెస్ట్ తీసుకొని ఇచ్చిన డబ్బులే వాళ్ళు అడుగుతుండు. మాకు ప్రాబ్లం ఏడు దోస్తలేదు. మరి ఏదన్నా గవర్నమెంట్ సహాయం చేయాలి. కలెక్టర్ మేడం అది ఎప్పుడు ఫోన్ చేస్తే ఈ ఫోన్ అవైలబుల్ లేవు, 2 నంబర్లు ఉన్నాయి, 2 నంబర్లు అవైలబుల్ లేవు. అసలు ఇంటికాడ లేడు, ఇంటికి ఇష్టమేను. ఎన్నిసార్లు పోయినా దొరుకుతలేడు, తాళమే ఉంటుంది. ఫోన్ అసలు ఎక్కడ ఉన్నది అడ్రస్ దొరుకుతలేదు. పేరు మొహమ్మద్ సాజిద్, నేను కరీంనగర్లో ఉంటాను. నేను ఇక్కడ గాంధీ భవన్ దగ్గర మిన్హాజ్ అలీకి యూరప్ కంట్రీకి ప్రాసెస్ కోసం ₹3,00,000 ఇచ్చాను. అతను నాకు పంపిస్తా అని చెప్పి ఇంతవరకు పంపించలేదు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్నది. నేను అతనికి కట్టిన ప్రూఫ్స్ చూడొచ్చు మీరు. ఇది అగ్రిమెంట్ లెటర్, ఏ అమౌంట్ పే చేసిన స్లిప్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రతి ఒక్క స్లిప్ ఉంది. అతను మాకు ఇప్పటివరకు ₹1 ఇవ్వక ఏం చూపెట్టగా